హాయ్ అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఇదొచ్చేసి మార్నింగ్ అండి. నేను మార్నింగ్ లేవగానే మా కిచెన్‌లో ఫ్రిడ్జ్‌కైతే ఇది ఉంటదండి గణపతి బొమ్మ. సో, ఫస్ట్ అయితే కిచెన్‌లోకి రాంగానే దాన్ని చూసి దండం అయితే పెట్టేసుకుంటానండి. తర్వాత ఈరోజు వంటకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో నుంచి అయితే తీసి బయటైతే పెట్టేసుకున్నాను. ఈరోజు వచ్చేసి బన్సీ రవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నానండి టిఫిన్ కోసం. సో, ఉప్మాకు కావాల్సినవన్నీ అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను. దొండకాయ ఫ్రై చేయడం కోసం దొండకాయ ముక్కల్ని కూడా బయట అయితే పెట్టేసుకున్నానండి. తర్వాత గిన్నెలో బియ్యం వేసి కడిగేసేసి ఒక స్టవ్ మీద అన్నానికైతే పెట్టేశానండి. ఇంకో స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసి దొండకాయ ముక్కలను అయితే వేసేసాను. ఇవి రెండు అయ్యేలోపుగా ఉప్మాకైతే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఈలోగా ఫ్రై అయిపోయిందండి. దాంట్లో ఉప్పు, పసుపు, కొంచెం గరం మసాలా, కారం వేసేసి దాన్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఈలోగా బాటిల్స్లో వాటర్ అయితే నింపేసేసానండి. తర్వాత అన్నం చల్లారి పెట్టేశాను. ఈలోగా ఉప్మా అయితే అయిపోయిందండి. సో, క్యారేజీ అయితే సర్దేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి